క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి కానీ మన జీవితంలో ఎలాంటి మార్పులు జరగట్లా. నాకెందుకు ఇలా జరుగుతుంది? మనం ఏదో చేయాలనుకుంటాం, ఏదో చేయలేకపోతున్నాం. ఎందుకు పరిస్థితులన్నీ నాకు అలా అనుకూలించట్లేదు? ఎలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయా? సో అయితే ఖచ్చితంగా ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను మీలో ఒకరిని లైఫ్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు కూడా నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. సో అంతకు మించి నేను మీ నుండి ఏమీ ఆశించను. బట్ మీరు సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, అవ్వగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకే కాదు, నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా 20 to 30 మధ్యలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆలోచన వస్తుంది. ఏదో చేయాలనుకుంటారు, ఏమీ చేయలేము. ఏదో సాధించాలనుకుంటాం, ఏమీ సాధించలేము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కూడా మనం ప్రతి రోజు కూడా క్వశ్చన్ చేస్తుంటారు, ఏం చేస్తున్నావు. మనకి ఏదో చేయాలనిపిస్తుంది, మనం ఏం చేయలేని పరిస్థితి, ఏమి సాధించలేని పరిస్థితి, ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో మనం ఉండిపోతాం. అలాంటప్పుడు ఆలోచిస్తే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ లైఫ్, మనం ఎందుకు ఏం సాధించలేకపోతున్నాం అనే ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి మనకు ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు మనలో ఒక ఆలోచన వస్తుంది. క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కానీ మన జీవితంలో కనీసం మార్పులు ఎందుకు రావట్లేదు? మనం ఎందుకు ఏమి సాధించలేకపోతున్నాం? ఎందుకు ఏమి చేయలేకపోతున్నాం? ఎందుకు ఇలా ఖాళీగా ఉంటున్నాం అనిపిస్తుంది కొన్నిసార్లు. తప్పులేదు. సో మనల్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, ఏం వర్క్ చేస్తున్నావు, ఇలా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారంటే ఎస్, ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనంత అదృష్టవంతులు మనొక్కరు లేరు. నిజంగా చెప్తున్నా. అలా ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ఎప్పటికప్పుడు మనం ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనే కసి, అనే ఒక సంకల్పం, ఒక ఆలోచన మనలో వస్తుంది. అరే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం. మన పేరెంట్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి వాళ్ళు అడగాలి. వాళ్ళు మనల్ని అడుగుతున్నప్పుడే, వాళ్ళు మనల్ని అలా అడుగుతున్నప్పుడే, మనల్ని క్వశ్చన్ చేసినప్పుడే మనం మన లైఫ్ గురించి ఆలోచిస్తాం. లైఫ్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు కూడా నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. సో అంతకు మించి నేను మీ నుండి ఏమీ ఆశించను. బట్ మీరు సక్సెస్ అవ్వాలి, అవ్వగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అలా క్వశ్చన్ చేయడం వల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదు అంటారు చాలామంది. నో, బాధపడాల్సిందే. ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి, అవమానం భరించాలి, అవమానపడాలి. అప్పుడే కదా నీకు జీవితం పైన ఒక కసి పెరుగుతుంది. ఏదైనా చెయ్యాలి, ఎందుకు ఇలా ఖాళీ ఉండిపోతున్నాను, నేను ఏమి సాధించలేకపోతున్నాను అనే ఒక ఆలోచన వచ్చేది అప్పుడే, అవమానం జరిగినప్పుడే. నిజంగా నిన్ను అవమానించే వాళ్ళు, నిన్ను అడిగేవాళ్ళు, నిన్ను ప్రశ్నించే వాళ్ళు నిరంతరం నీ చుట్టుపక్కల ఉన్నారు అంటే ఎస్, నీ అంత అదృష్టవంతుడు మరొకరు లేడు. నిజంగా నీ అంత అదృష్టవంతులు లేడు. అలా అడిగే వాళ్ళే కనుక లేకపోతే మనం ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటాం. మన ఆలోచనలో మార్పు రాదు. మన ఆలోచనను పెంచుకోం. మన జీవితం పట్ల మనకి
ఎటువంటి ఆలోచనలు రావు. ఇంకా ఖాళీగా ఉంటూ ఖాళీగా తిరుగుతూ ఏ పని పాట చేయకుండా ఇంకా తల్లిదండ్రులపైనే 25 సంవత్సరాలు దాటినా సరే ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి ఒక పరాన్న జీవులా ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతూ ఇలాగే కాలాన్ని గడిపేస్తూ ఉంటే ఎలా ఉండాలి? అందుకే నేను అంటాను, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, మనల్ని అవమానించే వాళ్ళు ఉండాలి. వాళ్ళే మన బలం, వాళ్ళే మనకు ధైర్యం. ఎస్, నిజంగా చెప్తున్నా, నేనైతే నన్ను ప్రతి క్షణం ఏం చేస్తున్నావు అని అడిగే ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నన్ను మేలుకొల్పుతున్నారు. ఎప్పటికప్పుడు నన్ను నా గోల్ ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేనేం చెయ్యాలి, ఏం సాధించాలి అని ఎప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా? ఉండాల్సిందే. చూసుకోండి, అలాంటి వాళ్ళు మీ లైఫ్లో కావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వేంటో నీకు తెలుస్తుంది, నీ ఎబిలిటీ ఏంటో తెలుస్తుంది, నువ్వేం సాధించాలో తెలుస్తుంది. నేను సరదాగా చెప్పట్లా. నీలో కసి ఎప్పుడు పెరుగుతుందంటే మనం అవమానం పొందినప్పుడు, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు. నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసారే, ఒక 100 రూపాయలు నాకు ఫోన్పే చేయరా అంటే చెయ్యలేని స్థితిలో నువ్వు ఉంటావు చూడు. దట్ ఈస్ ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ నేను మారుస్తుంది. ఖచ్చితంగా మన యువత ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా 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 ఎదుర్కొని ఉంటాం. ఖచ్చితంగా నేనైతే ఎదుర్కొంటున్నా. ఏం చేయాలి? మన పరిస్థితిని మనం మార్చుకోలేమా? క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చి 5 days అవుతుంది. మరి ఇంకా ఏంటి అనుకుంటాం? ఫస్ట్ అనుకుంటాం ఏంటి, రేపటి నుంచి అస్సలు మన టైంని వేస్ట్ చేయకూడదు, మనం అనుకున్నది సాధించాలి, ఏదో ఒక వర్క్ చేయాలి, ఏదో ఒక జాబ్ సంపాదించాలి, ఏదో ఖాళీగా ఉండకూడదు, ఏదో విధంగా నెలకు ఒక 10,000 20,000 సంపాదించాలి అని మనం అనుకుంటాం. ఏమవుతుంది? ఒక్కరోజు అనుకుంటాం, 2వ రోజు అనుకుంటాం, 3వ రోజు నుంచి మాయమైపోద్ది. ఆ ఆలోచన మనకు గుర్తుండదు. నిజం, ఇదంతా వాస్తవం. ఆలోచన మనకు గుర్తుండదు. మరి ఆ ఆలోచనని మనం మర్చిపోతాం. మనం మర్చిపోయిన మన ఫ్రెండ్స్ ఉంటారు, మన ఆలోచన, మన సక్సెస్ని మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి. మన రిలేటివ్స్ ఉంటారు, ఎప్పటికప్పుడు మనల్ని ప్రశ్నించడానికి. మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఏం బాబు ఏం చేస్తున్నావు, ఏమమ్మా ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు ఏదో తప్పుగా కాదు, వాళ్ళు మనల్ని ఏదో అవమానించాలని కాదు, మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీని, మనం జీవితంలో సాధించాల్సిన పనుల గురించి వాళ్ళు మనల్ని అడుగుతున్నారంటే మన బాధ్యతని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అని అర్థం. సో కాబట్టి నేనేమంటానంటే, అలా ప్రశ్నించేటోళ్ళు, మన గమ్యాల్ని, మన లక్ష్యాల్ని, మన ఎబిలిటీస్ తెలిసిన వాళ్ళు మనల్ని గురించి మనం ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి మనం రుణపడి ఉండాలి. వాళ్ళు అలా అడిగినప్పుడే మనకి జీవితం పట్ల బాధ్యత, భయం పెరుగుతాయి. ఆ కసితో ఆ భయంతో మనం చదువుతాము, ఆ భయంతో మనం ఏదైనా జాబ్ సాధిస్తాం, ఆ భయంతో మనం ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసి ఆర్థికంగా ఎదగడానికి ట్రై చేస్తాం. అలా అడిగే వాళ్ళు లేకపోతే నిజంగా చెప్తున్నా, ప్రతి మనిషికి కూడా, నీకైనా నాకైనా ఎవరికైనా సరే అడిగే వాళ్ళు ఉండాలి, అలా గుర్తు చేసే వాళ్ళు ఉండాలి. అలా ఉన్నారు అంటే మనంత అదృష్టవంతులు మరొకరు లేరు. సో ఫస్ట్ పాయింట్, మీరు అలా అడిగిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వీలైతే ఒక బుక్లో రాసుకోండి. ఎస్, వాళ్ళ పేర్లు చూసినప్పుడల్లా కూడా, ఓకే, నేను ఏమీ సాధించకపోతే రేపు పొద్దున్న వీళ్ళకి నేను సమాధానం చెప్పలేను. నా ఫ్రెండ్స్ కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, మన పేరెంట్స్కి కావచ్చు, మన బ్రదర్స్కి, సిస్టర్స్కి, మన పైన ఎంతో మంది నమ్మకం పెట్టుకొని ఉన్న మన ప్రతి ఒక్క శ్రేయోభిలాషికి కూడా మనం సమాధానం చెప్పే స్థితిలో మనం ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించాలి, వాళ్ళు మనకు గుర్తుండాలి, వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా
గడిచిపోయిన కాలాన్ని ఒక్క క్షణాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలని, ఇకనైనా ఇప్పటి నుంచైనా ఖాళీగా ఉండకూడదు. నెలకు 10,000, 15,000, 20,000 సంపాదించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, మంచి మార్గాలు, ఎన్ని మంచి మార్గాలు ఉన్నాయో అన్ని మంచి మార్గాల్ని అన్వేషించండి, అన్ని మంచి మార్గాల్ని ఆలోచించండి. అందులో నువ్వు ఏం చేయగలవు, ఏది నువ్వు అనుకువగా ఉంది, ఏది నువ్వు చేయగలుగుతావు, ఇలా ఆలోచించుకొని ఏదో ఒక పని చేయడానికి ట్రై చేయండి. దయచేసి ఖాళీగా ఉండకండి. మనం ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఆఫ్ యూత్, యంగస్టర్స్ ఎక్కువ మంది పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారు. మనలాంటి వాళ్ళే మన టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా 25 సంవత్సరాలు దాటిన ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతూ, వాళ్ళు సంపాదించిన 5,000, 10,000 మీద ఇంకా ఆధారపడి 100 రూపాయలు వాళ్ళనే అడిగి తీసుకునే పరిస్థితిలో ఉంటున్నాం. ఎందుకు ఇలా? మన దగ్గర స్కిల్స్ లేవా? మన దగ్గర ఆలోచన లేదా? మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేం? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. నీ ఎబిలిటీ ఏంటో నీకు తెలియట్లా, నీ ధైర్యం ఏంటో నీకు తెలియట్లా, నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియట్లా. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. కాస్త టైం పట్టుద్ది, కంగారు పడాల్సిన అవసరంలా. కాస్త టైం పట్టుద్ది, కాస్త నిదానంగా, నెమ్మదిగా. సక్సెస్ అనేది అలాగే వస్తుంది, నెమ్మదిగా వస్తుంది, వెంటనే రాదు. ఓపికగా ఉండాలి, సహనంగా ఉండాలి, భరించాలి, అవమానాలు పడాలి, ఎదుర్కోవాలి, నిలబడాలి. అప్పుడే ఏదైనా సాధించగలం. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పాలి ఖచ్చితంగా. 10 సంవత్సరాలు అతను కనీసం ఒక్క సక్సెస్ కూడా చూడలేకపోయాడు రాజకీయంగా. ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు ఎదుర్కొన్నాడు. ఈరోజు ఏమైంది? దేశం మొత్తం కూడా తన వైపు చూసేటట్టు చేస్తున్నాడు. దట్ ఈస్ ఆ కసి మనలో ఉండాలి. అనుకున్నామంటే సాధించాల్సిందే. ఒకరోజు లేట్ అవ్వచ్చు. అతనికి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు తక్కువ కాదు. మనం ఒక రోజు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చూసేసి వదిలేస్తాం. ఇంకేం వస్తారా, ఇంకేం చేయగలరా, ఇంకేం. ఇలా ఉంటే మనం ఎప్పటికీ ఏమి చేయలేం ఫ్రెండ్స్. కాస్త ఓపికగా ఉండాలి. 6 నెలలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, ఓపికగా ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించడమే మన పని. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. ఆ రోజున నీకు వచ్చే హ్యాపీనెస్, నిన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అరే మనవాడు హ్యాపీగా సాధించాడురా, అనుకున్నది సాధించాడని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. నీకంటే వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. అందుకోసం నువ్వు సాధించాలి. మన మీద ఎంతో మంది నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి సాధించాలి. దయచేసి మనకున్న ప్రతి క్షణాన్ని కూడా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సాధించగలరు. ప్రతి ఒక్కరు కూడా సాధించగలరు ఫ్రెండ్స్. మన ఎబిలిటీస్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. టైంను మనకు తెలియకుండా మనం వేస్ట్ చేసుకుంటాం. వేస్ట్ అయిన ప్రతి క్షణాన్ని కూడా మనం తిరిగి వెనక్కి తీసుకురావాలి. ఏ ఒక్క క్షణాన్ని తీసుకురావాలి. సో దయచేసి ఇప్పటికైనా సరే ఒక గోల్ పెట్టుకోండి. నేను ఇలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఈ 2 నెలలు ఎలా చేయాలి, 3 నెలలు ఎలా చేయాలి, లేదా ఈ 6 నెలలు, లేదా 1 సంవత్సరం కష్టపడాలి, నా లైఫ్ మారాలి అని ఒక గోల్ పెట్టుకుని దానికోసం కృషి చేయండి, దానికోసం ఆలోచించండి, దానికోసం పని చేయండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మీరు సాధించగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇక్కడ మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మన పైన మనకంటే కూడా మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్కి, మన పేరెంట్స్కి, మన రిలేటివ్స్కి ఎక్కువ నమ్మకం ఉంటుంది. అరే వాడు సాధించగలరా, వాడు చేయగలరా అంటారు కొంతమంది అఫ్ కోర్స్ కొంతమంది మనల్ని అవమానిస్తుంటారు. కొంతమంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే కదా కసిగా చదువుతాం, కసిగా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తాం, కసిగా మన జీవితం పట్ల ఆలోచిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. ఇద్దరికీ ఒకే సమాధానం. నీ సక్సెస్ అంత త్వరగా రాదు, కానీ వస్తుంది. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. కాస్త టైం పట్టుద్ది. వెయిట్ చేయి, ప్రయత్నం చేయి, ఆగిపోకు, విశ్రమించుకో.
పోరాడు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది ఒక రోజు సాధిస్తావు. ఆ రోజు ఖచ్చితంగా త్వరలోనే ఉంది, నువ్వు మర్చిపో. ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు, అనుకున్నది సాధించగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఆల్ ది బెస్ట్. సో మై నేమ్ ఈస్ శ్రీను. లైఫ్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు కూడా నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. సో అంతకు మించి నేను మీ నుండి ఏమీ ఆశించను. బట్ మీరు సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, అవ్వగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.